దావీదు దేవుడు ఏ చోటు సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర? దావీదు ఏమై ఉన్నాడు? దేవుడికి హృదయానుసారుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం కూడా భక్తి జీవితంలో దేవునికి హృదయానుసారుడైనటువంటి మెట్టుకు వెళ్తే బాగుంటుందా, వద్దనుకుంటే బాగుంటుందా? వెళ్తే బాగుంటుంది. కాబట్టి దేవుడు ఇక్కడ దావీదుని హృదయానుసారుడుగా అని పిలవడానికి కారణం ఏంటంటే దేవుల్లో ఉన్న దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణాలు, గొప్ప లక్షణాలు అవేంటో ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మొదటి వచనంలో అంటున్నాడు, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. అబ్షాలోము అనేటువంటి వ్యక్తి ద్వారా, సౌలు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ యొక్క అరణ్యంలో భయంకరంగా తరమబడుతున్నప్పుడు, అరణ్యంలో ఎక్కడైనా స్నానం చేయడానికి ఉంటుందా? ఉండదు. అరణ్యంలో ఎక్కడైనా మంచి ఫుడ్ ఉంటుందా? ఉండదు. అరణ్యంలో ఏదైనా మంచిగా వసతి ఉంటుందా పండుకోవడానికి? ఉండదు. అటువంటి భయంకరమైనటువంటి ప్రాంతంలో ఆ యొక్క భయంకరమైనటువంటి సందర్భంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని తన మనసుతో భక్తుడు ఏం మాట్లాడుకున్నాడు అనేటువంటిది ఇక్కడ రాశారు. హల్లెలూయా. మనం 2026 సంవత్సరంలో ఉన్నాం, అవునా? మన కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు, అనానుకూలతలు ఎన్నో ఉన్నాయి. కానీ